తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో మరోసారి కూల్చివేతల పర్వం పెద్ద మొత్తంలో కొనసాగుతుంది. ఈ రోజున నేను స్వయంగా గ్రౌండ్ మీదకి పోయి రిపోర్ట్ చేసిన అంశాలను కానీ అక్కడ జరుగుతున్న అంశాలను కానీ మీకు ఒక 2 నిమిషాలు వివరించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం జరుగుతుంది కూకట్పల్లికి సంబంధించిన ఏ రంగనాయక చెరువులో? అక్కడ ఉన్న కబ్జాలపైన హైడ్రా అధికారులు పెద్ద మొత్తంలో కూలగొట్టడానికి ఒక పెద్ద బృందాన్ని వేసుకొని పొద్దుగాలనే ఆ గూడెం మీద దాడి చేసినంత పని చేసిరని మనం చెప్పుకోవచ్చు. ఈ కూల్చివేతల్ని ఏ విధంగా కూడా నేను సమర్థిస్తలేను, వ్యతిరేకిస్తలేను. కేవలం కూల్చివేతలు మాత్రమే పరిష్కారం కాదు. అక్కడ చెరువుని మొత్తము ఒక క్రమబద్ధంగా కబ్జాలకు ప్లాన్ చేసిన వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూల్చివేస్తామని చేతులు దులుపుకున్నంత మాత్రాన పరిస్థితి అయితే మెరుగుపడదు. నేను స్వయంగా అక్కడికి పోయి చూసింది ఏంటంటే ఎక్కడ కూడా చెరువు డైరెక్ట్ కబ్జా కావడం లేదు. మొదటి దశ చెత్త వేయడము, రెండో దశ గృహ నిర్మాణాలకు సంబంధించిన వేస్టేజ్ని అంతా అక్కడ పోయడము, మూడో దశ దాన్ని మెల్లే క్లీన్ చేయడము, నాలుగో దశ చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టడం, ఐదో దశ లంగతనానికి ఎత్తుకున్న అధికారులకు పైసలు ఇచ్చా లేకపోతే ఇంకోటి చేసా మొత్తం మీద ఏదో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించడం. పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించాక 10 ఏళ్ళకో వీళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు ఎవరు ఈ హైడ్రా వాళ్ళు ఇంకోలో వచ్చి అన్ని నిర్మాణాలు కూలగొడుతురు. కబ్జా చేసినోడు వీకెండు ఇవాళ ఎవడైతే పొజిషన్ మీద ఉన్నాడో వాడు నష్టపోతుండు. సరే, వాడు నష్టపోయినా కానీ ఏం కాదు. కానీ కేవలం కూల్చివేతల ద్వారానే పని కాదు కదా. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన చెరువుకు సంబంధించిన పూడిక కూడా తీయాలి కదా. పూడిక తీయకుండా కూల్చివేతల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఒకసారి నేను మీకు ఊహించే ప్రయత్నం చేస్తా. ఇవాళ గ్రౌండ్ మీదకి పోయి మనం ఏం రిపోర్ట్ చేసినామో అసలు మనం అక్కడ చూసిన అంశాలు ఏంటనేది. ఇది కూకట్పల్లిలో భారీ పోలీస్ భద్రత మధ్య హైడ్రా కూల్చివేతలకు పాల్పడ్డది. ఇవన్నీ కూడా మన దగ్గరుండి చూడొచ్చు. కొనుక్కున్నదొకడు, కట్టుకున్నదొకడు, మునిగిందొకడు అన్న విధంగా ఈ కథ అంతా ఉన్నది. దీని మీద మాట్లాడాల్సిన అక్కడ ఉన్న లోకల్ పార్టీ లీడర్లు కానీ వీడు కానీ ఎవడు కూడా స్పందించే పరిస్థితి లేదు. హైడ్రా అని ఓ లీగల్ యాక్షన్ తీస్తున్నాము, మేము అది కూడా కొడుతున్నాం ఇది కూడా కొడుతున్నాం అని కూల్చివేతలు మాత్రం నడుస్తున్నాయి పెద్ద మొత్తంలో. ఈ కూల్చివేతల్ని సమర్థించే వారి వాదన ఒక లెక్క ఉన్నది, వ్యతిరేకించే వారి వాదన ఒక లెక్క ఉన్నది. మొత్తం మీద మాత్రం చెరువుల పూడిక తీయండి, శనివారం నాడు ఉదయం ఆదివారం నాడు ఉదయం మాత్రమే కూల్చివేతలు చేపడుతున్న హైడ్రాకు సంబంధించినంత వరకు చాలా వరకు పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఏ యాక్షన్ కూడా తీసుకుంటలేరు. మనం చూపించే ప్రయత్నం చేద్దాం. వాటర్ బాడీస్ని పెద్ద మొత్తంలో పొల్యూట్ చేసి కలుషితం చేసేసిన పెద్ద నిర్మాణాలు చేపట్టి లేక్ వ్యూ అనే గెస్ట్ హౌస్కి సంబంధించిన ఇట్లాంటి చాలా పేర్లతో నడి చెర్ల కట్టిన వాటిని కూడా ఏమంటలేరు. వాసవిని ఏమైనా కూలగొడతలేరు. ఆ అర్బనోని ఏమైనా కూలగొడతలేరు. అమీన్పూర్ చెరువు కట్టిన ఏమైనా కూలగొడతలేరు. కూలగొట్టేటి ఏమని అంటే రేకుల షెడ్లు. ఈ హైడ్రా అధికారుల పౌరుషము, ఈ హైడ్రా అధికారుల మోదనం అంటే కూడా రేకుల షెడ్ల మీద చిన్న కూలి పనులు చేసుకుంటున్న మీదనే ఉన్నది. మరి వీళ్ళు ఇంకెక్కడో విల్లాలు కూలగొట్టమని అని చెప్పారు. అది FTLకు బఫర్ జోన్కు సంబంధం లేదు. పూర్తిగా ప్రభుత్వ భూమిలో నిర్మించిన విల్లాలు. వాటిని అసలు నిర్మించనియద్దు. కూలగొట్టుడు తర్వాత విషయం, నిర్మించనిచ్చేంత పరిస్థితి దిగజారిందంటేనే మనం అర్థం చేసుకోవాలి అక్కడున్న అధికారులు ఎంత పెద్ద మొత్తాన లంచాల మత్తులో జోగుతురు అనేది. NOCలు వస్తున్నాయి, నడిచెర్ల కట్టినాయి. CSR కింద చెరువులు దారాదత్తం చేసిర్రు. దారాదత్తం చేసినాక వాడు చెరువుని ఏమైనా మంచి చేసిండా అంటే వాడు ఇంత CSR అంటే ఏంది? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని కింద ఓ పల్లెనో ఓ వాడనో ఓ ఊరినో దత్తగా తీసుకోవాలి. దత్తగా తీసుకున్న కాడ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? వీడు సంపాదించే 100 రూపాయలలో నిజంగా 100 రూపాయలు సంపాదించిన 10 రూపాయలు 20 రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన దాన్ని కూడా వీళ్ళు ఏమో ఊకోరు. అయ్యో ఇన్కమ్ ట్యాక్స్లో దీన్ని కూడా మళ్ళీ వేసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ల కోసం వాడుకుంటారు. వీళ్ళేం సత్యహరిచంద్రులు కాదు. కానీ CSR కింద చెరువుల్ని డెవలప్ చేస్తామని చెప్పి తీసుకున్న చెరువుల్ని కూడా బుక్క పెట్టుకున్నారు. ఇలాంటి దొంగలున్న వ్యవస్థ ఇది. అవిట్లకు సంబంధించిన నిర్మాణాలని ఇలా క్లీన్ చేస్తున్నామని చెప్తే హైడ్రా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలది. కాబట్టి హైడ్రా అధికారులు కూడా ఆలోచన చేయాలి. నిజంగా కూడా కూల్చివేతలాగానే ఈ పరిస్థితి కాదు, దాన్ని మొత్తం కూడా రికవరీ చేసుకోవాలి. ఆ ల్యాండ్లకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా వీళ్ళు జాగ్రత్తగా రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తాను. ఇలాంటి అంశాలన్నింటినీ మనం గమనించినప్పుడు కూల్చివేతలకు సంబంధించింది ఒకసారి ఈ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న పిల్లలతో కూడా మాట్లాడినాం, అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడినాం. చాలా వరకు ఇవి కూకట్పల్లిలోని చెరువులో జరిగిన
కూల్చివేతలకు సంబంధించినంత వరకు ఈ విజువల్స్ అన్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కూల్చివేతలను ఏ విధంగా చూస్తున్నారు, ఈ కూల్చివేతలకు సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవి మనం గ్రౌండ్ లో గమనించే అంశాలు. కూల్చివేతలు మంచివే ఎప్పటిదాకా చెరువులకు సంబంధించిన విషయంలో కాపాడేంత వరకు. కానీ అక్కడ ఆ పరిస్థితులు అంతా కూడా అలాగున్నాయి. కేవలం రేకుల షెడ్లను కూలగొట్టే పరిస్థితి ఉన్నది. పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ కంపెనీల భరతం పట్టిన తర్వాతనే చిన్న చిన్న నిర్మాణాలు రేకుల షెడ్ల పైన దాడులు చేస్తే ప్రజలలో హైడ్రా మీద కూడా ఒక నమ్మకం వచ్చే పరిస్థితి ఉంది. లేకపోతే మాత్రం ఈ కథ కూడా 4 రోజుల వ్యవస్థ అన్నట్టుగా ఇంతకుముందుకు కేసీఆర్ ఆరంభ శౌరత్యం ప్రవర్తించినట్టుగా రేవంత్ రెడ్డి ఆరంభ శౌరత్యం కాదు, ఏదో చేస్తుండు, దాన్ని దృష్టి మళ్చే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హామీల అమల్లో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పవచ్చు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హైడ్రా అనే ఒక డ్రామాని మొదలుపెట్టి దానికి ఒక రంగనాథ్ అనే మనిషిని పెట్టుకొని ఏదేదో చేస్తున్నారు. ప్రజలల్లో అసలు ఏ విధంగా దీన్ని గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది, నిజంగా కూడా పెద్ద పెద్ద తలకాయల్ని కొట్టినప్పుడు మాత్రమే ప్రజలకు ఈ హైడ్రా మీద నమ్మకం వస్తుంది. నిజంగా కూడా కాపాడాల్సింది 100 ఎకరాలు 1000 ఎకరాలు, అంత 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు లేని ఆ శర్రలకు కూలగొట్టి మీరు సాధించేది కూడా ఏముండదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్లోని ప్రజలు అందరూ కూడా ఈ విషయాలనే మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ అంశాల మీద ఫోకస్ చేసి వీటి మీద చేసే ఏ దాడి అయినా ఒకసారి ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఉన్నది. వాసవి అనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినంత వరకు వెంకటేష్ అనే హీరోనే ఆడిస్తున్నాడు. అసలు అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ రేపు పొద్దున కూలగొడితే 2 టవర్లు కూలగొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళంతా రోడ్డు మీద పడతారు. కాబట్టి అలాంటి తప్పుడు ప్రకటన ఇస్తున్న హీరోల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని బహిరంగంగా విచారణ చేయాలి. ఒక్క హీరోకి కరెక్ట్ శిక్ష చేస్తే ఇంకో కామన్ మ్యాన్ తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా వెంకటేష్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.